హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మిస్ దేవన్ సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక శనార్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అక్కడ సమస్యలు ఏంది, పరిష్కార మార్గాలు ఏంది అన్ని కూడా చూద్దాం. వాటితో పాటు సినిమా వార్తలు, తర్వాత ఇక్కడ ఏది స్పోర్ట్స్ వార్తలు కూడా అన్ని చూద్దాం. ఒకసారి అంతకన్నా ముందు శనార్థి నేటి మాట చూద్దాం. ఒకసారి రైతు భరోసాపై ఎందుకంత సన్నాయి రాగాలు, కమిటీల పేరున కాలయాపన చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడంలో రాష్ట్రంలో ఎప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు, ఏ వర్గాల ప్రజలను సంప్రదించారు, అగ్ర కులాలకు ప్రయోజనం చేకూరితే ఆగ మేఘాల మీద అమలు చేయండి, అణగారిన వర్గాల సమస్యలైతే ఆలస్యంగా స్పందించండి, కష్టపడి వ్యవసాయం చేసే చిన్న సన్నకారు రైతులకే రైతు భరోసా ఇవ్వండి. కౌలుకు పాలికిచ్చే దొరలు, భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు, చెట్లకు, గుట్టలకు, ఫామ్ హౌస్లకు ఇవ్వకండి. నాయకులు ఊంచింది మేము నాకుతామంటే, గత నాయకులు ఊంచింది మేము నాకుతామంటే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. ఇప్పటికైనా అన్నదాతలను ఇబ్బంది పెట్టకుండా, అప్లికేషన్ల పేరిట ప్రభుత్వ కార్యాలయాల వెంట తిప్పకుండా, ప్రజాపాలన దరఖాస్తు పాలనలో రైతుల పూర్తి వివరాల ఆధారంగా రైతు భరోసా ఇవ్వండి. ఎన్నికల్లో చెప్పినట్టు రైతులకు పెట్టుబడి సాయం అందించి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి అంటూ ప్రజాపక్షాల ముందు ఇటు ప్రజల ముందర జారిపడకండి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రాసిండు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఏం కథ అనే విషయం పైన క్లారిటీ ఇచ్చిండు. బారాసునిగా వాదం బలపడుతుంది, రాజకీయం వేడెక్కుతుంది. పిడికెడు ప్రజల్లో బలమున్న వామపక్షాల పెత్తనం కూడా అగ్రకుల చేతుల్లో ఉంది. వాస్తవం. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఎవరు పురుడు పోస్తే ఆ కుటుంబ సభ్యుల మొత్తం చెలాయిస్తున్నది జగమెగిరిన సత్యం అంటూ సకినాల సుధాకర్ పటేల్. తెలంగాణలో బీసీ వాదం చాప కింద నీరులా బలపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో పిడికెడు సామాజిక వర్గాల వారు రాజకీయ భవిష్యత్తు కోసం నేడు బీసీ నినాదం నెత్తినకెత్తుకుంటున్నారు. రాష్ట్రంలో కులగణన దాదాపు దగ్గర పడుతున్న సందర్భంలో జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల గుబులు మొదలైంది. కులగణన నివేదిక వెల్లడి అయిన తర్వాత రిజర్వేషన్ ప్రక్రియ, కూడికలు, తీసివేతలు, కుస్తీ రాజకీయాలు పార్టీలకు సవాల్ విసురుతున్నాయి. ఇప్పటి వరకు డబ్బు, అగ్రకుల ఆధిపత్యం బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా కొనసాగింది గమనార్హం. అయితే నేడు రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికంగా చైతన్యమవుతున్న యువత వారి కుటుంబాలను రాజ్యాధికారం ఎలా దక్కించుకోవాలో చైతన్యం చేస్తూ బీసీలు చైతన్యం వచ్చింది కాబట్టి బీసీల ఉద్యమాన్ని హైజాక్ చేసే కుట్రలు మళ్ళీ కవితమ్మ స్టార్ట్ చేసింది. ఎట్లుంటుందో జర జాగ్రత్తగా ఉండండి. సావిత్రిబాయి పూలే చరిత్రను విద్యార్థులకు బోధించాలి. అలుపెలుగని కళాకారుడు అని చెప్పేసి ఒక వార్త. నిబద్ధత, కట్టుబాట్లు దాటితేనే నాశనం మొదలవుతుంది అని చెప్పేసి ఒకటి కనిపిస్తా ఉంది వ్యాసము. ఇక్కడ ఈ చిత్రం చూసుకుంటే మొదటి మహిళా ఉపాధ్యాయురాలకు వందనం, సావిత్రిబాయి పూలే జయంతి, ఇకపై ఉమెన్స్ టీచర్స్ డే. మంచి పని చేసిండు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. మహిళల అభ్యున్నతికి బాటలు వేసిన సావిత్రిబాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా పూలే జయంతి వేడుకలు, నివాళులర్పించిన రాజకీయ అధికారులు, నాయకులు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి తీరని లోటు, కాకా కుటుంబంతో విడదీయలేని బంధం, నివాళులర్పించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. గురుకులంలో నీటి సమస్య పరిష్కరించాలి, పీడీఎస్యు నాయకులు వినతిపత్రం అందజేసినారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలి, మండల ప్రజలకు సిఐ వేణుచందర్ వినతి, జైపూర్ నుంచి. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలకు సిద్ధం, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ జైపూర్కు సంబంధించిన వార్త. గండి సంచుల గోదాంలో అగ్ని ప్రమాదం, 25 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇక్కడ బెల్లంపల్లి పట్టణంలో. గోని సంచులుగా నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, నిధులు తెచ్చినట్లు నిరూపిస్తే కాంగ్రెస్ నాయకులకు సన్మానం చేస్తా, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సవాల్ విసురుతున్నాడు. గురుకులాల హాస్టళ్లలో డిఎల్పిఓ తనిఖీలు చేస్తూ ఉన్నారు మద్నూరులో. ఇక ఉపాధ్యాయులకు సన్మానం ఇక్కడ బిక్నూరుకు సంబంధించి. విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలి, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో ముట్టడి, ఆర్మూర్. ఇక బీడీ కార్మికులకు జీవన వృత్తి పెంచాలి, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు బాల్కొండ దగ్గర. ఇది ఇట్లా ఉంటే నేరాల నియంత్రణకు కృషి చేయాలి, ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ చేస్తున్న వ్యాఖ్యలు నిజామాబాద్ నుంచి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే, 2013 చట్టం ఎందుకు అమలు చేస్తలేరో జవాబు చెప్పాలి, కుల వృత్తుల ద్వారానే ఎంతో మంది జీవనోపాధి. అయితే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అంటున్నాడు. గట్టిగా నడుచుకుంటుండే. ఇది ఇట్లా ఉంటే విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి, కాఫీ విత్ టీచర్స్ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ నిజంగా టీచర్ అని పిలిచి వాళ్ళతో కాఫీ తాగకుండా ముచ్చట పెట్టిండు. ఎస్, గ్రేట్ అసలు. ఇక విద్యతోనే అభివృద్ధి సాధ్యం, సావిత్రిబాయి పూలే పోరాటం త్యాగాలు మరవలేనివి. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ మాట్లాడాడు కరీంనగర్లో. ఇక భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మతోన్మాదం మనువాదమే ఎజెండాగా పనిచేస్తున్న బీజేపీ DYFI రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్ వెంకటేష్ చేస్తున్న వ్యాఖ్యలు.
ప్రపంచ గొప్ప మహనీయుని విగ్రహం ఆ ఊర్లో వద్దంట. మాదిగలపై తిరగబడ్డ గౌడ కులస్తులు, మండిపడుతున్న దళిత సంఘాలు, రగులుతున్న వివాదం పట్టించుకునే అధికారులు కేసులు నమోదు చేయని పోలీసులంట. బీర్పూర్కు సంబంధించి మానవత్వం చాటుకున్న టాటా ఏసీ డ్రైవర్ పోగొట్టుకున్న 45,500 రూపాయలు పోలీసులకు అప్పగింత. పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్లో ఘటన. గ్రేట్ జాబ్, నిజంగా గ్రేట్. అసలు గ్రేట్ అంటే గ్రేట్. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగు కోసమే మహిళా శక్తి. సంగారెడ్డిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో దుకాణ సముదాయం ప్రారంభం. రాష్ట్రంలోని మొదటి మహిళా శక్తి పెట్రోల్ పంపు ప్రారంభించిన మంత్రి. ఇక అమ్మాయిల చదువులతో కుటుంబంలో అనేక మార్పులు వస్తాయి. మహిళలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదగాలి. 44 కోట్ల రూపాయలతో అమృత్ జల పథకం ప్రారంభం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతున్నాడు. తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు సంగారెడ్డిలో. ఇక చిట్కుల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి. మహిళల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన సామాజిక విప్లవకారిణి, మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన సరస్వతి, ఆడబిడ్డలకు అక్షరాన్ని పరిచయం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని చెప్పేసి నీలం మధు ముదిరాజు. చిట్కోల్ మీన్స్ సొంత గ్రామం, నీలం మధు ముదిరాజు సొంత ఊరు. అల్లాదుర్గంలో జోరుగా అక్రమ రాళ్ల దందా. బండలను పగలగొట్టి రవాణా చేస్తున్న వైనం. ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ దందా. నిద్రా వ్యవస్థలో మైనింగ్. రెవెన్యూ శాఖల అధికారులు వాళ్ళు పరుపులు వాడుకుంటే పరుపుల కింద పైసలు పెట్టుకొని వాడుకుంటారు వాళ్ళు. ఎస్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే రైతన్న సీడ్స్పై అధికారుల మౌనం వీడాలి. నకిలీ విత్తనాలతో 100 ఎకరాల వరి పంట నష్టం జరిగింది. తలకొండపల్లి మండల ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి. నష్టపరిహారం కాదన్న, 100 ఎకరాల నష్టం జరిగితే వీళ్ళు తీసి ఉరేయాలి. నిజంగా తీసుకొచ్చి రైతులకు ఎవడైతే ఈ విత్తనాలు అమ్మిండో వీడిని తీసుకుపోయి పీడీ యాక్ట్ పెట్టి లోపలేయాలి. ఇక శాసన సభాపతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన భీమ్ భరత్ చేవేల ఇన్ఛార్జ్ కాంగ్రెస్. మూత్రశాలలు లేక అవస్థలు, మలమూత్ర విసర్జనకు ఇబ్బందుల్లో ప్రజలు, మహిళలు. ఇక గతంలో స్థలాలు గుర్తించారు, నిర్మాణం మరిచారు. బహిరంగ ప్రదేశాలలోనే మలమూత్ర విసర్జన పట్టించుకునే అధికారులు, ప్రజాప్రతినిధులు. యాచారం మండల పరిషత్ కార్యాలయంలో దుస్థితి ఇట్లుందంట. అన్నో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్న నీ నియోజకవర్గమే చూడు జరా. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి. అణగారిన వర్గాల ఉపాధ్యాయురాలు, శ్రీజాతి మహారాణి సావిత్రిబాయి. హిందూ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ చేస్తున్న వ్యాఖ్యలు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. నాగారంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అంటారు. ఆయనది కాలేజ్ ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఇదో ఇష్యూ మొదలు పెట్టుకున్నాడు. అట్లా అటవీ శాఖ జిల్లా స్థాయి నెలవారీ సమీక్ష సమావేశం. అటవీ ప్రాంతంలో నిప్పులు చెలరేగకుండా చూడాలి. అటవీ భూముల ఆక్రమణలు జరగకుండా చూడాలి. వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి జి జ్ఞానేశ్వర్ ఆదేశం. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే హిమాయత్ సాగర్ వాటర్ సేఫేనా? తాగితే నష్టం లేదా? హిమాయత్ సాగర్ చుట్టూ అక్రమ నిర్మాణాలు. శంషాబాద్ కాముని చెరువు నుంచి హిమాయత్ సాగర్లోకి మురుగునీరు వస్తుందంట. ప్రకంపనలు రేపుతున్న సేవ్ బంగ్లాగూడ జాగీర్ అనే వీడియో. ఇక ప్రజల్లోకి విడుదల చేసిన జాగీర్ 20వ వార్డు డివిజన్ కార్పొరేటర్ సాగర్ గౌడ్. ఇక ఎస్టీపీ నిర్మాణం జరుగుతుంది, జలమండలి డీజీఎం అంటున్నాడు. కానీ మరి ఏందో గోవింద్ అంటున్నాడు. జాగీర్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామంటున్నారు. ఎస్టీపీల నిర్మాణం మొత్తం ఇప్పుడు ఇక మరి హిమాయత్ సాగర్ జలాశయం సర్వనాశనమయ్యే ఆస్కారం ఉంది. మళ్ళీ కూడా జాగీర్ కార్పొరేషన్ మేయర్ మధ్యల మల్కాజ్గిరిలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. వెలకట్టలేని ప్రేమను, విద్యను అందించిన వీరవనిత సావిత్రిబాయి. కుల మతాలకు అతీతంగా దేశానికి సేవ చేసిన గొప్ప మహిళామణి సావిత్రిబాయి జయంతి వేడుకలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఇక చదువుల తల్లికి గణనివ్వాలి. మహిళలకు చదువు చెప్పి వారి హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే. అయితే ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ సిఐటియు నేతలు అక్కడ కొనియాడారు. 48 గంటల ధర్నాను విజయవంతం చేయండి. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. సిపిఎం సిఐటియు పార్టీ నాయకులు గండిపేట నుంచి. ఉమ్మడి పాలమూరు జిల్లా చూసుకుంటే రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు. ఇక హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదో పట్టిస్తున్న బీఆర్ఎస్. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. ముఖ్యమంత్రి నివాసంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఇక నిరుపేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ. బుద్ధ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ చేయూతనిచ్చింది. వెట్టి చాకిరి నుంచి చెంచు దంపతులకు విముక్తి. 60,000 డీడీని అందజేసిన నాగర్ కర్నూలు న్యాయమూర్తులు. ఇక బస్సులో మహిళ ప్రసవం అంట. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. పురుడు పోసిన బస్సులోని మహిళలు కండక్టర్ను అభినందించిన ప్రయాణికులు. తల్లులందరికీ వందనం. నిజంగా.
ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది కృష్ణాలో. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే సమస్యలతో వచ్చే ప్రజలను ఆదుకోవాలి, ప్రజల మన్ననలు పొందాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జిల్లాలో గ్రూప్ 4 ద్వారా రెవెన్యూ శాఖలో 47 మందికి ఉద్యోగాలు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. రైతు భరోసాకు మోడల్ సర్వే నడుస్తూ ఉంది వేములపల్లిలో. సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం. దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ మంత్రి పదవి వచ్చే ఆస్కారం ఉంది గిరిజన కోటాలో. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పత్తి దగ్ధం, ప్రభుత్వం ఆదుకోవాలి అంటున్నారు రైతు వేడుకోలు. పోలీసుల వేధింపు తాళలేక యువకుడు ఆత్మహత్య యత్నం. దొంగతనం చేయలేదన్న పోలీసులు వేధిస్తున్నారు. 3 నెలలుగా చిత్రహింసలు గురి చేస్తున్నారని చెప్పేసి బాధితుడు గోపి అంటున్నాడు. ఏమైందో మరి పాపం. ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. మహిళా సాధికారతకు మరింత కృషి జరగాలి. అయితే మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేసింది నిన్న. పార్టీలకు అతీతంగా బీసీలు కలిసి రావాలి. ఈ నెల 5న హైదరాబాద్లో బీసీ సభను విజయవంతం చేయాలి. జనగామ జిల్లా కో కన్వీనర్ కాసోజు బ్రహ్మచారి. సభ కాదు, నార్మల్ కాదు, క్లాసెస్. బీసీల రాజ్యాధికారం దిశగా పోరాటం చేయాలి. బీసీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర సలహాదారు ఆకారపు మోహన్. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలి అంటున్నారు ఇక్కడ ఏటూరు నగరం. నెహ్రూ సెంటర్ నుంచి మంగళి కాలనీ వరకు రోడ్డు పూర్తి చేయాలి. ధనవంతుల ఇళ్ల వరకే రోడ్లు, సెంటర్ లైట్లను వేస్తే ఎలా అని చెప్పేసి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూర్నపు సోమయ్య డిమాండ్ చేస్తున్నారు. బీసీ మహాసభను విజయవంతం చేయాలి. పార్టీలకు అతీతంగా బీసీలు కలిసి రావాలి. జనగామ జిల్లా టీఎంటీ కన్వీనర్ మంద దిలీప్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా హామీలన్నీ అమలు చేస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చిండు. కొత్తగూడెం జిల్లాలో విస్తృత పర్యటన, పలు అభివృద్ధి పథకాలు ప్రారంభించిండ్రు. సావిత్రిబాయి సేవలు చిరస్మరణీయం. వామపక్షాల నాయకులు ఇవ్వాలి. ఘనంగా జయంతి వేడుకలు. జూలూరుపాడు. బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజాస్వామిక వాతావరణం ఉన్నందునే కాంగ్రెస్ కు మద్దతు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్లీనరీలో ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడాడు. పేదలకు భూములు దక్కే వరకు పోరాటం. సిపిఐ నాయకుడు దండు ఆదినారాయణ. దండు అన్ని కట్టి సాఫ్ చేస్తున్నట్టున్నారు. సావిత్రిబాయి సేవలకు గుర్తింపు. మాజీ జెడ్పీటీసీ ఇర్పా శాంత. యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్స్ వద్దురా నాయన అంటున్నారు. స్పోర్ట్స్ మూవీ వార్తలు చూద్దాం. తొలి రోజు ముగిసిన సిడ్నీ టెస్ట్ అంట. చెలరేగిన ఆస్ట్రేలియా బౌలర్లు 185 పరుగులకు భారత్ ఆల్అౌట్ అయింది. ఇక 9 రన్స్ చేసి 1 వికెట్ కోల్పోయిన ఆసీస్. రెండో రోజు కొనసాగనున్న టెస్ట్ మ్యాచ్ అంట. రోహిత్ ప్లేస్ లో హార్దిక్. వన్డే క్యాప్టెన్సీలోను మార్పు. హార్దిక్ పాండ్యాకు అప్పగించే ఛాన్స్ నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు. అమ్మా, కరుణ్ నాయర్ అరుదైన ఘనత. 3 సెంచరీలతో రికార్డు బ్రేక్ చేసిందంట. వికెట్ కోల్పోయిన 500 పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు. వికెట్ కోల్పోకుండా. ఇక ప్రభ్ సిమ్రాన్ సింగ్ సైతం 3 సెంచరీలతో రికార్డు ఉందంట. గ్రేట్. ట్రెండింగ్ లో మూవీ వార్తలు చూద్దాం. ట్రెండింగ్ లో సంక్రాంతిలోకి వస్తున్నాం. ప్రమోషన్ లో మూవీ టీమ్ బిజీ. యూట్యూబ్ లో పాటల హల్చల్ చేస్తున్నదంట. ఇక మూవీ వార్తలు ఇక్కడ చూసుకుంటే ఐమాక్స్ లో గేమ్ చేంజర్ అంట. జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఎదురు చూస్తున్న ప్రేక్షకులు. ఎగ్జైటింగ్ గా ఉందన్న రామ్ చరణ్. దిల్ రూబా గ్రాండ్ గా టీజర్ రిలీజ్. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు మూవీ. ఇక థియేటర్లలోకి రాజా సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ అంట. 12 ఏళ్ల తర్వాత విశాల్ మూవీకి మోక్షం లభించింది. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ మేనం చాంబి సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ భరత్.